చాలామంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు, అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి పోయాడు కూసోకితను తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు. ఆ ఎర్రటి ఎండల మే నెలలో ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరి రెడ్డి గారు ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా, చూసి చచ్చిపోదురు, తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు. అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలామంది, మీకు అన్నీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొని పోయినామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటూనే ఒళ్ళు పులకరిస్తుంది. పిలిపిస్తే వచ్చుడే లక్షల మంది, వేల మంది జనం రోడ్ల మీదకి. వంట వార్పు అంటే పోయి వెట్టుడే రోడ్ల మీద. ఎక్కడికక్కడ అసలు మామూలు ఉద్యమం కాదు అది. ప్రజల్లో విశ్వాసం పాదుకొలిపి ప్రజలు నింబడేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన, దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన. మొదలైన నా మున్న పదవులను ఇసిరి కొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్. అంతకుముందు ఏంటంటే వీళ్ళు 2 బదనాములు పెట్టే తెలంగాణ మీద. తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి, ఇక పైసలు వసూలు చేసే దుకాణమే అని 2. అంటే దీన్ని మలినపరచాలి. తెలంగాణ ఉద్యమం అంటేనే హీనం, బేకారు ముచ్చట అనేటట్టు ప్రచారం చేయాలన్నటువంటి కుట్రలు జరిగేటి. దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన, ప్లస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో. ఉద్యమం పేరిట ఎవరిని డబ్బులు అడగద్దు, ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి, అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తుగడలు అవలంబించి తీసుకొని వచ్చినాం. రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది, శాశ్వతత్వం వచ్చింది. హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు. ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు, పట్టుకోలేవు.